hello friends, very good morning, welcome to Adda 247 Telugu channel. Please join all of you friends. ఇంకా అందరూ లైవ్ లోకి రావాలి ఫ్రెండ్స్. మరి వీలైన తొందరగా లైవ్ లోకి వస్తే మనం సెషన్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. we have been continuing series of lectures with regard to disaster management. విపత్తు నిర్వహణపై మనం సిరీస్ ఆఫ్ లెక్చర్స్ని కొనసాగిస్తూ వస్తున్నాం. పార్ట్ 5 టుడే. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద లెక్చర్ టుడే, అడ్డా 247 మీకు 77% భారీ డిస్కౌంట్ ఇస్తుంది ఆన్ మహాప్యాక్స్, లైవ్ క్లాసెస్, వీడియో కోర్సెస్, టెస్ట్ సిరీస్, ఈ బుక్స్. సో వీటిపై డిస్కౌంట్ పొందడానికి మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ Y228 ఫ్రెండ్స్. మీరు ఏదైనా ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవడానికి సో విజిట్ adda247.com ఫ్రెండ్స్. బై నౌ adda247.com. సో శివాని, హాయ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా అందరూ లైవ్లోకి రావాలి. ఆల్ ఆఫ్ యూ అందరూ ఇప్పుడే జాయిన్ అవుతున్నారు ఫ్రెండ్స్. మిషన్ APPSC Group 2 సమగ్రమైన ఫౌండేషన్ బ్యాచ్ ఇది ఎప్పటి నుంచి ప్రారంభించడం జరుగుతుందంటే జనవరి 25 ఈ డేట్ నుంచి గ్రూప్ 2 బ్యాచ్ అనమాట ప్రారంభించడం జరుగుతుంది. గ్రూప్ 2 బ్యాచ్కి నేను జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈ ఏరియాస్ అన్ని కూడా సో గ్రూప్ 2 బ్యాచ్కి నేను హ్యాండిల్ చేస్తాను ఫ్రెండ్స్. సో టైమింగ్స్ 9 AM to 12 PM. మీకు కోర్స్ హైలైట్స్ ఏంటండి ఈ బ్యాచ్కి సంబంధించి? కోర్స్ హైలైట్స్ 300+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ 12 months మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏదైనా ఒక సెషన్ మిస్ అయినా మళ్ళీ వినొచ్చు. లైవ్ డౌట్ సాల్వింగ్ స్పెషలైజ్డ్ అడ్డా 247 తెలుగు టీమ్ చే మీకు బోధించడం జరుగుతుందండి. ఫైనల్గా ఎంతకు వస్తుందంటే 2276 రూపీస్కే వస్తుంది. ఫైనల్కి ప్రైస్కి రావాలంటే మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ Y228 ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ APPSC Group 2 ఆన్లైన్ టెస్ట్ సిరీస్. APPSC Group 2 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 10 మార్క్ టెస్ట్. ఫైనల్గా మీకు ఎంతకు వస్తుందంటే 183 రూపీస్కే వస్తుంది. కోర్స్ హైలైట్స్ చూస్తే 10 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్, ఇంగ్లీష్ మీడియం, డీటెయిల్ సొల్యూషన్స్. నెక్స్ట్ SSCGL బ్యాచ్ 2021. ఈ బ్యాచ్ ఎప్పటి నుంచి ప్రారంభించడం జరుగుతుందంటే జనవరి 18 ఫ్రెండ్స్. సో టైమింగ్స్ ఇక్కడ 7 AM to 10 AM అండి, నాట్ 7 PM to 10 PM, 7 AM to 10 AM బ్యాచ్ టైమింగ్స్. సో దీని యొక్క హైలైట్స్ 220+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాస్ ఉంటాయి. ఫైనల్గా మీకు ఎంతకు వస్తుందంటే 1218 రూపీస్కే వస్తుందండి. ఫైనల్కి ప్రైస్కి రావాలంటే ఎవ్రీవేర్ యూ నీడ్ టు యూస్ Y228 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు డిస్కౌంట్ లభిస్తుంది. ప్రతి స్లైడ్ పై భాగాన కూడా ఉంటుంది. ఫర్ మోర్ డిస్కౌంట్ యూస్ కోడ్ Y228 అండ్ విజిట్ adda247.com ఫ్రెండ్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ 3.0 సక్సెస్ఫుల్గా 2 బ్యాచెస్ కంప్లీట్ చేయడం జరిగింది. దిస్ నథింగ్ బట్ థర్డ్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఆన్ December 28. సో టైమింగ్ 6 PM to 9 PM. ఫైనల్గా మీకు 923 రూపీస్కి వస్తుందండి. ఈ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మేము సో కాన్సెప్ట్ ప్లస్ MCQ మీకు రెగ్యులర్గా సెషన్స్ చేస్తూ వస్తాం. అండ్ MCQ ప్రాక్టీస్, డైలీ క్విజెస్, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెంచుకోవడానికి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్గా గ్రూప్ 2కి సంబంధించినటువంటివి ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ MCQs కూడా, డైలీ క్విజెస్ అవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగిందండి అడ్డా 247 యాప్లో. మరి ప్రాక్టీస్ చేయండి, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని సో రెగ్యులర్గా పెంచుకుంటూ ఉండండి. క్లియర్? సో ఇంకోటి ఏంటంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో బై అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. బై అనే ఆప్షన్లోకి వెళ్తే సపోజ్ మీరు గ్రూప్ 2 బ్యాచ్ని పర్చేజ్ చేశారనుకోండి, గ్రూప్ 2 బ్యాచ్ని, దీని యొక్క పోర్ట్రీ యాడ్ కనిపిస్తుంది ఈ యాప్లో. బై అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత గ్రూప్ 2 బ్యాచ్ని మీరు పర్చేజ్ చేశారు. గ్రూప్ 2 పోర్ట్రీ యాడ్ అనేది కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆ స్టిపులేటెడ్ టైం పీరియడ్లో మీరు లైవ్ క్లాస్లో జాయిన్ కావచ్చు అండి. క్లియర్? ఈ విధంగా లైవ్ క్లాస్లో జాయిన్ అయ్యే విధానం, MCQs ప్రాక్టీస్, గ్రూప్ 2 బిట్స్ అన్ని కూడా, సో డైలీ క్విజెస్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సో ప్రాక్టీస్ చేయండి. అండ్ మరి యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే
ఈరోజు ఈ లెక్చర్ తీసుకుంటున్నాను కదా, లెక్చర్ యొక్క డిస్క్రిప్షన్లో అడా 247 యాప్ని ఇప్పుడు తెలుగులో డౌన్లోడ్ చేసుకోండి అని లింక్ ఉంటుందండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే జస్ట్ 2 స్టెప్స్లో యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. దీస్ ఆర్ ఆల్ అబౌట్ అవర్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. ట్రై టు బి యాక్టివ్ ఆల్ ఆఫ్ యూ. Disaster management part 5 friends. Very important for all competitive exams. For UPSC, Group 1 and Group 2. ఈ పోటీ పరీక్షలన్నింటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇట్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఆల్సో. డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణకు సంబంధించి మనం సిరీస్ ఆఫ్ లెక్చర్స్ని రెగ్యులర్గా కొనసాగిస్తూ వస్తున్నాం. దిస్ ఇస్ నథింగ్ బట్ పార్ట్ 5 టుడే. నౌ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో నేచురల్ డిజాస్టర్సు, మ్యాన్ మేడ్ డిజాస్టర్సు, దీంట్లో భాగంగా మనం నేచురల్ డిజాస్టర్ సంబంధించి సిరీస్ ఆఫ్ లెక్చర్స్ టేకప్ చేస్తూ వస్తున్నాం. ఇందులో ఈరోజు ఏంటంటే వల్కనిక్ ఎరప్షన్, వల్కనిజం గురించి మనం మాట్లాడబోతున్నామండి. వల్కనిజం, ఇంతకుముందు సునామీ, ఎర్త్క్వేక్, ల్యాండ్ స్లైడ్స్, అవలాంచెస్, ఈ నేచురల్ డిజాస్టర్స్ అన్నింటి గురించి మాట్లాడుతూ వచ్చాం. ఆల్ కార్నర్స్ని. ఆల్ కార్నర్స్లో ఈచ్ టాపిక్ సంబంధించి ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా మనం చెప్పుకుంటూ వచ్చామండి. ఓకే లవ్ యూ. మచ్ మోర్ ఎనాలిసిస్తో నా ఈరోజు ఏంటంటే వల్కనిజం. వల్కనిజం సంబంధించి ఒక చాప్టర్ని ఏదైనా ఒకటి చదివేటప్పుడు మనం సిస్టమేటిక్గా చదవాలి, ఆర్గనైజ్డ్గా చదవాలి. మరి క్రొనాలజీ ఏంటి? వాట్ ఈస్ ద క్రొనాలజీ ఈజ్ టు బి అడాప్టెడ్ హియర్ వన్స్ వి కమ్ ఫర్ దిస్ వల్కనిజం నేచురల్ డిజాస్టర్. అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. దానివల్ల ముందే మనం ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకుంటాం, ఎవాక్యుయేషన్ చేస్తాం, మిటిగేషన్ మెజర్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇలా 1 by 1 ఆర్గనైజర్గా మనం చదువుకుంటూ ముందుకు వెళ్తామండి. క్లియర్. నౌ ఇండెక్స్. వాట్ ఈజ్ వల్కానిక్ ఎరప్షన్? అసలు వల్కానిక్ ఎరప్షన్ అంటే ఏంటి? దీనికి గల కారణాలు ఏంటి? థ్రెట్స్ ప్రోన్ బై this volcanic eruption. During eruption is nothing but primary and secondary. Primary is nothing but during eruption. Threats during eruption, this is nothing but during eruption. Secondary is nothing but after eruption. After eruption, what are the threats? Okay. And physiography features formed by volcanic eruption. ఓకే లవ్ యూ. ఫిజియోగ్రఫీ ఫీచర్స్ ఫార్మ్డ్ బై వల్కానిక్ ఎరప్షన్ అంటే ఈ అగ్నిపర్వతాల బద్దలవడం వల్ల ఏర్పడేటటువంటి ఫ్యూచర్స్ ఏంటి? ల్యాండ్ సర్ఫేస్ మీద ఏ కైండ్ ఆఫ్ ఇక్కడ ఫిజియోగ్రఫీ ఫీచర్స్ అనేవి ఏర్పడతాయి, నైసర్గిక స్వరూపాలు అనేవి ఏర్పడతాయి. ఓకేనా. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వల్కానిక్ ఎరప్షన్, దీనివల్ల తీవ్ర పరిణామాలు ఏంటి? అండ్ మిటిగేషన్ మెజర్స్ ఏంటి, మనం ఏమైనా చేయగలమా? నెక్స్ట్ ఫ్రేజెస్ అండ్ వికాబులరీ. This is the chronology. Clear? Now, let us see this. Definition. చూడండి, moving out of the magma from interior of the earth to outside is called volcanic eruption. Clear? See, moving out of the magma from the interior of the earth to outside is called volcanic eruption friends. Let us see this. మీకు ఒకసారి డయాగ్రామాటికల్గా చూడండి. దిస్ మాగ్మా ఎక్కడుందండి? మ్యాంటిల్. చూడండి, దిస్ మాగ్మా ఈజ్ ప్రెజెంట్ ఇన్ మ్యాంటిల్. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లో క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అంటాం కదా. క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఇక్కడ ఈ మ్యాంటిల్లో ఇంకో పోర్షన్ ఏంటంటే ఆస్థెనోస్పియర్ ఉంటుందండి. ఆస్థెనోస్పియర్ అనేది వీక్ లేయర్ అండి. ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు 400 kilometers డెప్త్ వరకు ఉంటుంది క్రస్ట్ మ్యాంటిల్ కోర్లో. ఈ మ్యాంటిల్లో ఒక పోర్షన్ ఏంటంటే అప్పర్ మ్యాంటిల్, యూ కెన్ సే దట్. ఎక్స్టెండ్స్ అప్ టు 400 kilometers ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? ఆస్థెనోస్పియర్. ఇట్స్ ఏ వీక్ లేయర్ అండి. ఈ ఆస్థెనోస్పియర్లో ఏముంటుందంటే మాగ్మా ఉంటుందన్నమాట. ఈ మాగ్మా ఈ విధంగా పైకి వచ్చి సొలిడిఫికేషన్ జరుగుతుందన్నమాట. మాగ్మా పైకి వచ్చి సొలిడిఫై అయితే దీన్ని ఏమంటారంటే లావా అంటారు. అవునా? లావా అంటారు. క్లియర్? మీకు జస్ట్ సింపుల్గా
అగ్నిపర్వతాలు ఏ విధంగా బద్దలవుతాయి అండ్ డైవర్జెంట్ కన్వర్జెంట్ ప్లేట్స్. సో దట్ ఈస్ ప్లేట్ మూమెంట్స్ గురించి కూడా మాట్లాడుతూ వస్తాను. జస్ట్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నామండి. నవ్వు చూడండి. సో డెఫినేషన్, మూవింగ్ అవుట్ ఆఫ్ ది మాగ్మా ఫ్రమ్ ది ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ టు అవుట్ సైడ్ ఈస్ కాల్డ్ వల్కానిక్ ఎరప్షన్. క్లియర్? సో దిస్ magma just comes out and solidifies onto the earth's surface. This is what we call it lava. Okay, this is nothing but magma chamber. Magma chamber. Magma chamber, where it is present? This magma chamber is present in the mantle. Mantle. Clear? So this is what definition, what is meant by volcanic eruption means. Next, causes. దీనికి గల కారణాలు ఏంటి? ఓకేనా, అగ్నిపర్వతాలు బద్దలవడానికి గల కారణాలు ఏంటి చూద్దాం. ప్లేట్ బౌండరీస్. సో లెట్ us know these three aspects. ప్లేట్ బౌండరీస్. సో డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ, వీటినే కన్స్ట్రక్టివ్ ప్లేట్ మార్జిన్స్ అంటారు. కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ, వీటిని డిస్ట్రక్టివ్ ప్లేట్ మార్జిన్స్, ఇన్ అదర్ వర్డ్స్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మ్ ఆర్ షియర్ కన్జర్వేటివ్. ఒకసారి చూడండి, ఇక్కడ క్రస్టల్ బ్లాక్స్ మూవ్ అవ్వడం వల్ల ఈ అగ్నిపర్వతాలు అనేవి బద్దలవుతాయండి. ఈవెన్ ఎర్త్క్వేక్స్ కూడా ఏ విధంగా ఏర్పడతాయంటే బికాస్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ దీస్ క్రస్టల్ బ్లాక్స్. మూమెంట్ ఆఫ్ దీస్ క్రస్టల్ బ్లాక్స్ చూడండి, ఇక్కడ వీటిని డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ఆర్ ఫస్ట్ వన్, డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ఆర్ కన్స్ట్రక్టివ్ ప్లేట్ మార్జిన్స్ అంటారు. అంటే ఇక్కడ టూ ప్లేట్స్ అనమాట, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఈ విధంగా మూవ్ అవుతుండేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ దిస్ మాగ్మా కమ్స్ అవుట్ అండ్ సొలిడిఫైస్. ఓషియానిక్ రిడ్జెస్ అని ఇక్కడ ఏర్పడుతూ వస్తాయి. క్లియర్? అంటే ఇక్కడ రిడ్జెస్ ఏర్పడుతూ ఉంటాయి అనమాట. మాగ్మా కమ్స్ అవుట్ అండ్ సోలిడిఫైస్, దీనివల్ల రిడ్జెస్ ఏర్పడతాయి. అంటే ఇక్కడ సో కన్స్ట్రక్టివ్ ప్లేట్ మార్జిన్స్, కన్స్ట్రక్టివ్ అంటే ఇక్కడ ఏమవుతుందండి, రిడ్జెస్ ఫామ్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటండి, సో ఫిజియోగ్రఫీ ఫీచర్స్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్. ఓకే, వీటిని కన్స్ట్రక్టివ్ ప్లేట్ మార్జిన్స్. టూ ప్లేట్స్ ఈ విధంగా మూవ్ అవుతుండేటప్పుడు ఇక్కడ రిడ్జెస్ అనేవి ఏర్పడతాయి. ఎందుకంటే మాగ్మా పైకి వస్తుంది అండ్ upwelling of magma cools and solidification, so led to the formation of these physiographic features. Clear? అందుకని వీటిని కన్స్ట్రక్టివ్ ప్లేట్ మార్జిన్స్ అంటారు, ఎందుకంటే నిర్మిస్తున్నాయి, భౌతిక స్వరూపాలని నిర్మిస్తున్నాయి. క్లియర్? నెక్స్ట్, సో కన్వర్జెంట్ ఆర్ డిస్ట్రక్టివ్ ప్లేట్ మార్జిన్స్ అంటే ఇక్కడ ఏంటి చూద్దాం. టూ ప్లేట్స్ ఈ విధంగా మూవ్ అవుతుండేటప్పుడు ఒకదానికోటి కొలిజన్ జరిగి ద ఓవర్రైడెన్ ప్లేట్ ఈజ్ సబ్డక్టెడ్ ఇన్ టు ద మ్యాంటిల్. ఈ విధంగా రెండు కొలిజన్ జరిగేటప్పుడు ద ఓవర్రైడెన్ ప్లేట్ ఈజ్ సబ్డక్టెడ్ ఇన్ టు ది మ్యాంటిల్ అనమాట. క్లియర్? అంటే ఇక్కడ ఏమవుతుందండి, డిస్ట్రక్టివ్ ప్లేట్ మార్జిన్స్. ఇక్కడ ఏమైనా ఫిజియోగ్రఫీ ఫీచర్స్ ఏర్పడుతున్నాయా అంటే ఇక్కడ ఏర్పడట్లేదు. రిడ్జెస్ కానీ, వల్కానిక్ రిడ్జెస్ కానీ, హిల్స్ కానీ, మౌంటైన్ రేంజెస్ కానీ ఇక్కడ ఏమైనా ఏర్పడుతున్నాయా? ఏర్పడట్లేదు. డిస్ట్రక్టివ్. క్లియర్? కన్స్ట్రక్టివ్ అంటే నిర్మించడం, డిస్ట్రక్టివ్ అంటే సో జస్ట్ డిస్మాంటిల్ ఇట్. ఓకేనా, డిస్మాంటిలింగ్. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మ్ ఆర్ షియర్ అంటామండి. ట్రాన్స్ఫార్మ్ ఆర్ షియర్. ఓకే, లఫ్యూ. ట్రాన్స్ఫార్మ్ ఆర్ షియర్ అంటే ఈ విధంగా మోవడం. ప్లేట్స్ అనమాట, ఒకటి ఇటువైపు మూవ్ అవుతుంది, ఇంకోటి ఇటువైపు మూవ్ అవుతుంది. క్లియర్? రెండు ట్రాన్స్ఫార్మ్ ఆర్ షియర్ ప్లేట్ బౌండరీస్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే క్రస్ట్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఇక్కడ వల్కానిక్ రిడ్జెస్ కానీ ఏర్పడవు, అలాగని చెప్పి డిస్ట్రాయ్ కూడా కాదు. నైదర్ క్రియేటెడ్, క్రస్ట్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. In and around these so plate margins, shear or conservative plate margins. Clear? So divergent constructive plate margins, convergent destructive plate margins, transform or shear, so conservative plate margins. Clear all of you? Next, so friends, I told you already what is meant by this. So divergent plate boundary, in other words constructive plate margins. ఒకసారి చూద్దాం. Divergent boundaries. In and around this divergent boundary, చూడండి ఇదొక డైవర్జెన్స్ బౌండరీ, ఇదొక డైవర్జెంట్ డయాగ్రామ్లో చూస్తే. సో డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్, along these divergent plate boundaries, upwelling of molten material. చూడండి, this magma comes out and solidifies and oceanic ridges also going to be formed here. ఎక్కువ ఓషియానిక్ రిడ్జెస్ ఎక్కడ ఉన్నాయంటే పసిఫిక్ ఓషన్, ఓషియానిక్ రిడ్జెస్. ఓకే, సో upwelling of molten material, new oceanic crust is created. New oceanic crust is created, friends. ఒకసారి చూద్దాం.
two plates moving away from each other. This leads to emergence of magma and solidification and volcanic ridge. I already told you. So this is nothing but once the plates are moving in this direction, mantle lo unnatuvanti magma comes out and solidifies, led to the formation of these volcanic ridges in and around these plate margins. ఈ విధంగా volcanic ridges అని ఇక్కడ ఏర్పడతాయి. volcanic ridges అని ఇక్కడ ఫామ్ అవుతాయండి. అందుకని వీటిని కన్స్ట్రక్టివ్ ప్లేట్ మార్జిన్స్ అంటారు. బికాస్ హియర్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ హియర్? సో volcanic ridges are going to be formed. Constructive. Clear all of you? Next convergent plate boundaries. So around these convergent plate boundaries, what is going to be happen? Let us see. Two plates move each other, then convergence takes place. Two plates move each other, then convergence takes place. Here one plate overrides the other. The overridden plate is subducted into the mantle or submerged into the mantle. Clear? The overridden plate is subducted into the mantle. Clear? Two plates move each other, then convergence takes place. One plate overrides the other. The overridden plate is subducted into the mantle, then plate is lost in the mantle. So the overridden plate is subducted into the mantle, the plate is lost. So in and around this convergent plate boundaries, so this is one plate, this is second plate, the overridden plate is subducted into the mantle. Clear? In and around these divergent plate margins, crust is created. In and around these convergent plate boundaries, crust is destroyed. I hope it is clear the basic difference between divergent and convergent plate boundaries. Okay, all of you. Next, shear or conservative. Here two plates slide one another along transform faults. This is nothing but transform fault. Clear? So here two plates slide one another along transform faults so that the crust is neither created nor destroyed. చూడండి, ఇక్కడైతే టూ ప్లేట్స్ మూవ్ ఈచ్ అదర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి కన్వర్జెన్స్ జరుగుతుంది కాబట్టి క్రస్ట్ ఈజ్ డిస్ట్రాయిడ్. ఇక్కడ టూ ప్లేట్స్ ఈ విధంగా వెళ్ళేటప్పుడు క్రస్ట్ ఈజ్ గోయింగ్ టు బి క్రియేటెడ్ హియర్. ఫిజియోగ్రఫీ ఫీచర్స్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ హియర్ డిస్ట్రాయిడ్. హియర్ neither crust is created nor destroyed. ఇక్కడైతే క్రస్ట్ అనేది డిస్ట్రాయ్ అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి, క్రస్ట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. ఇక్కడైతే క్రస్ట్ ఈజ్ neither created nor destroyed in this case. So last, shear or conservative boundaries. Clear? Next, threats. What are the threats posed by these volcanic eruption? Primary threats especially during eruption andi. During eruption అంటే అగ్నిపర్వతం బద్దలయ్యే క్రమంలో బద్దలవుతున్నప్పుడు థ్రెట్స్ ఏంటి? ప్రైమరీ థ్రెట్స్ అంటాం. ప్రైమరీ అంటే ప్రథమంగా. ఫస్ట్ థ్రెట్ మడ్ ఫ్లో. ఫస్ట్ థ్రెట్ ఏంటండి? జస్ట్ మడ్ ఫ్లో అండ్ లావా ఫ్లో. సి ఫ్రెండ్స్, మాగ్మా అనేది మాగ్మా ఛాంబర్ నుంచి మాగ్మా కమ్స్ అవుట్ అండ్ సోలిడిఫైస్. సో దిస్ నథింగ్ బట్ ఏంటండి, లావా. సి మాగ్మా కమ్స్ అవుట్ అండ్ సోలిడిఫైస్, దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇట్ లావా అంటారండి. క్లియర్? నెక్స్ట్, గ్యాసెస్ ఎరప్షన్ కూడా జరుగుతుంది కదా. సో ఇక్కడ వల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు గ్యాసెస్ ఎరప్షన్ కూడా ఉంటుంది. ఏంటంటే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి డ్యూరింగ్ ద ఎరప్షన్ టైం? వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, H2S. సో డ్యూరింగ్ ఎరప్షన్ టైంలో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఇవనేది ఎరప్ట్ అవుతాయండి. అంటే ఎరప్షన్ అగ్నిపర్వతం బద్దలయ్యే క్రమంలో లావాతో పాటుగా ఈ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి. వీటిని ఏమంటామంటే ప్రైమరీ థ్రెట్ అంటాం. ప్రైమరీ థ్రెట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎరప్షన్. ఓకే లఫ్. నెక్స్ట్, సెకండరీ థ్రెట్స్ ఏంటి చూద్దాం. సో థ్రెట్స్లో సెకండరీ థ్రెట్స్, ప్రైమరీ థ్రెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. లావా ఫ్లో, ఎరప్షన్ ఆఫ్ లావా. సో మోర్ విస్కస్ లావా ఈజ్ గోయింగ్ టు బి ఎరప్టెడ్. ఓకే, అది ప్రైమరీ థ్రెట్స్లో మాట్లాడుకున్నాం. వాటితో పాటు గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయని చెప్పేసి చెప్పుకున్నాం. నా సెకండరీ థ్రెట్స్ ఏంటి? సునామీ. ఇప్పుడు వల్కానిక్ ఎరప్షన్ జరిగేటప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాగ్మా పైకి వచ్చి
సో సొలిడిఫై అయ్యే క్రమంలో ఇక్కడ ఏం ఏర్పడుతుంది ఆబ్వియస్లీ సునామీస్ కూడా ఏర్పడతాయి. ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ ఓషనిక్ క్రస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ జస్ట్ మినిట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ప్లేట్స్ ఈ విధంగా మూవ్ అవుతునేటప్పుడు, ఓకే, ఈ విధంగా మూవ్ అవుతునేటప్పుడు ఇక్కడ క్రస్టల్ డిస్ప్లేస్మెంట్ జరిగేటప్పుడు ఇక్కడ హ్యూజ్ వాటర్ ఈజ్ గోయింగ్ టు బి డిస్ప్లేస్డ్. సపోజ్ ఇక్కడ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ తీసుకోండి, ఇక్కడ డైవర్జెన్స్ తీసుకున్నారు. 2 ప్లేట్స్ ఈ విధంగా డైవర్జ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వల్కానిక్ రిడ్జ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ ప్లేట్స్ ఇక్కడ మూవ్ అవుతున్నాయో ఇక్కడ ఏమవుతాయండి అంటే ఇక్కడ ప్లేట్స్ మూవ్ అవుతున్నాయంటే ఎర్త్క్వేక్ హ్యాపెండ్ ఇన్ ఓషియానిక్ క్రస్ట్స్ అండర్ ఓషియానిక్ బాటమ్. ఓకేనా, ఇక్కడ ఎర్త్క్వేక్స్ ఏర్పడినప్పుడు ఈవెన్ ఇక్కడ వల్కానిక్ ఎరప్షన్ కూడా, ఇక్కడ అగ్నిపర్వతం కూడా బద్దలైనప్పుడు ఏమవుతుందంటే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు హ్యూజ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ ఆల్సో గోయింగ్ టు బి టేకింగ్ ప్లేస్. క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాగ్మా పైకి వచ్చి కూలై సొలిడిఫై అయ్యే క్రమంలో ఒక రిడ్జ్ ఏర్పడుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే హ్యూజ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ ఈస్ గోయింగ్ టు బి టేకింగ్ ప్లేస్. ఎప్పుడైతే హ్యూజ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ ఇక్కడ జరుగుతుందో ఇక్కడ హ్యూజ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ లీడ్ టు సునామీ. ఇఫ్ దేర్ ఈజ్ ఎర్త్క్వేక్ ఇన్ ది ఓషనిక్ బాటమ్, సునామీ ఆబ్వియస్లీ ఏర్పడుతుందండి. భూకంపం వచ్చినప్పుడు, సముద్ర భూగర్భంలో భూకంపం వచ్చినప్పుడు ఆబ్వియస్లీ సునామీ అనేది ఏర్పడుతుంది. క్లియర్? The main cause of the tsunami is earthquake as well as volcanic eruptions. I hope it is clear. So this is nothing but tsunamis, secondary threats, landslides and avalanches also. Landslides as well as avalanches. Even onto this territorial land మీద కూడా ఒక వల్కనో ఎరప్ట్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ ఏమవుతుందంటే ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది. ఓకేనా? అండ్ అవలాంచెస్ ఆల్సో. అవలాంచెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక అగ్నిపర్వతం బద్దలవుతుందండి, ఇక మాగ్మా పైకి వచ్చి కూలై సొలిడిఫై అవుతుంది. ఈ విధంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఇక్కడ హ్యూజ్ క్రస్టల్ డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సపోజ్ హిమాలయస్ రీజియన్లో తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏముంటుందండి, హిమాలయస్ ఇస్ మేడ్ అప్ ఆబ్వియస్లీ గ్లేషియర్స్. ఇక్కడ ఉన్నటువంటి గ్లేషియర్స్ అనమాట జస్ట్ హట్లింగ్ డౌన్ ఆఫ్ స్నోఫాల్ ఫ్రమ్ టాప్ టు ది బాటమ్ ఆఫ్ ఎ హిల్. అవలాంచ్ అంటే అర్థం ఏంటండి, ద హర్ట్లింగ్ డౌన్ ఆఫ్ స్నోఫాల్ ఫ్రమ్ టాప్ టు ది బాటమ్ ఆఫ్ ఎ హిల్. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఆబ్వియస్లీ ది స్నోఫాల్, ఈ స్నో అనేది ఏమవుతుంది, స్లోలీ కిందికి వస్తుంది అనమాట. ద హర్ట్లింగ్ డౌన్ ఆఫ్ స్నోఫాల్ ఫ్రమ్ టాప్ టు ది బాటమ్ ఆఫ్ ఎ హిల్ కెన్ బి టర్మ్డ్ యాజ్ అవలాంచ్ అంటారండి. అవలాంచ్. ద హర్ట్లింగ్ డౌన్ ఆఫ్ స్నోఫాల్ ఫ్రమ్ టాప్ టు ది బాటమ్ ఆఫ్ ఎ హిల్ ఈజ్ నోన్ యాజ్ అవలాంచ్. మరి ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్, అవలాంచెస్ ఇవి ఏర్పడతాయండి. క్లియర్? నెక్స్ట్, ఫిజియోగ్రఫీ ఫీచర్స్ ఫార్మ్డ్ బై వల్కానిక్ ఎరప్షన్. అయితే వల్కనో జరిగినప్పుడు చూడండి, వల్కానిక్ ఎరప్షన్ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాగ్మా అనమాట పైకి వచ్చి, మాగ్మా సో విధంగా పైకి వచ్చి కూలై సొలిడిఫై అవుతుందా లేదా. ఇక్కడ లావా ఏర్పడుతుంది, అంటే మాగ్మా పైకి వచ్చి కూలై సొలిడిఫై అవడాన్ని లావా అంటాం. ఈ విధంగా లావా ఏర్పడినప్పుడు ఇక్కడ సొలిడిఫై అవుతున్నప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఫీచర్స్ ఏర్పడతాయి. రాక్ స్టార్ట్ ఏర్పడుతుంది, అంతా ఏర్పడుతుందా లేదా, ఇగ్నియస్ మెటామార్ఫిక్ రాక్స్ ఏర్పడతాయి లేవా. సో కాబట్టి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్స్ అనేవి ఇక్కడ ఏర్పడతాయండి. వల్కనో ఎరప్ట్ అయినప్పుడు డిఫరెంట్ భౌగోళిక స్వరూపాలు అనేవి ఏర్పడతాయి. ఫిజియోగ్రఫీ ఫ్యూచర్స్ ఫార్మ్డ్ బై వల్కానిక్ ఎరప్షన్. ఓకే, లవ్ యూ. Now, friends, are you getting all of you? Physiography features formed by volcanic eruption. ఏంటేంటో చూద్దాం. ఇప్పుడు ఎప్పుడైనా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు మాగ్మా పైకొచ్చి కూలై సోలిడిఫై అవుతుంది కాబట్టి, ఘనీభవనం చెందుతుంది కాబట్టి ఇక్కడ ఒక రాక్ స్టార్ట్ ఏర్పడుతుంది. దాన్ని ఇగ్నియస్ మెటామార్ఫిక్ రాక్స్ అంటాం. ఓకే, లవ్ యూ. సో కాబట్టి ఇక్కడ వల్కనోస్ అనమాట ఎన్ని రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు అంటే డైరెక్ట్గా మీకు ఈ ఫ్యూచర్స్ ఏంటనే చెప్పేయచ్చు. బట్ నేనేం చెప్తున్నానండి, ఇక్కడ ఒక సిస్టమేటిక్గా చెప్తున్నాను. ఇక్కడ వల్కనోస్ వచ్చినప్పుడు కొన్ని యాక్టివ్ వల్కనోస్ ఉంటాయి, ఇక్కడ డార్మెంట్ వల్కనోస్ ఉంటాయి, ఎక్స్టింక్ట్ వల్కనోస్ ఉంటాయి. ఇవేంటో తెలుసుకుంటే వీటి వల్ల ఏ కైండ్ ఆఫ్ ఫ్యూచర్స్ ఇక్కడ ఈ వల్కనో ఈ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్స్ ఏర్పడతాయి. అవునా కదా? అప్పుడు ఏమవుతాయి ఫ్యూచర్స్, ఫిజియోగ్రఫీ ఫ్యూచర్స్ ఫార్మ్డ్ బై వల్కానిక్ ఎరప్షన్ ఏంటి కూడా అంటే మనకు వల్కానిజం కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఆటోమేటిక్గా లింక్అప్ చేసుకొని మనం కంప్లీట్ అనాలిసిస్ ఓరియంటెడ్లో ఆల్ కార్నర్స్ నుంచి
సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నట్టు అవుతుందండి. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే ఆల్ ఆఫ్ యూ. ఎస్, ఇండియాస్ యాక్టివ్ వల్కనో బ్యారన్ ఐలాండ్ అండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, నౌ చూద్దాం. సో వెల్కనోస్ యాక్టివ్, డోర్మాంట్ అండ్ ఎక్స్టింక్ట్. నా ఒక్కొక్క దాని గురించి చూద్దామండి. సో హాయ్ సార్. సో yes, very good morning to my old students also. When we are in, yes, at the time we are in offline, now we are in online platform. Now chudamani. So welcome to my old students also. Okay, next chudam. So volcanoes ఫ్రెండ్స్, మనం ఇక్కడ వల్కనోస్ యాక్టివ్, డోర్మెంట్, ఎక్స్టింక్ట్. ఇక్కడ అగ్నిపర్వతాలని 3 రకాలుగా మనం వర్గీకరించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చండి. ఒకటి యాక్టివ్, డోర్మెంట్ అండ్ ఎక్స్టింక్ట్. నవ్వు చూద్దాం. యాక్టివ్ వల్కనోస్ ఎరప్టెడ్ విత్ ఇన్ ది పాస్ట్ ఫ్యూ సెంచరీస్. ఇవి రీసెంట్గా ఎరప్ట్ అయినటువంటివి, రీసెంట్గా బద్దలైనటువంటివి అని అర్థం అండి. క్లియర్? టైమింగ్స్ చేంజ్ చేశారా? 10 o'clockకి రెగ్యులర్గా at 10 a.m. See, at 10 a.m. obviously, 10 a.m. Group-2 and evening session SSCGL, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్, వీటికి సంబంధించి సెషన్స్ ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ చూడండి, ఎరప్టెడ్ విత్ ఇన్ ది పాస్ట్ ఫ్యూ సెంచరీస్, రీసెంట్గా ఎరప్ట్ అవడం అని అర్థం, ఫ్యూ సెంచరీస్. అయితే చూడండి, ఇప్పుడు యాక్టివ్ వల్కనోస్ అనేవి ఎక్కడ ఇవన్నీ లొకేట్ అయి ఉన్నాయంటే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ సర్కంపాసిఫిక్ రింగ్ అంటామండి. జస్ట్ ఎ మినిట్. This is nothing but circumpacific ring. So much more active volcanoes as well as earthquakes frequently would take place in this region. Frequent earthquakes, volcanic eruption would take place in this region. So this region is nothing but Pacific Ring of Fire, in and around this Pacific Ocean, located in circumpacific belt or ring of fire antarandi. Very very important. So prelims point of view. Okay na? Circumpacific ring, circumpacific belt or ring of fire antarandi. Clear? So these are highly risky. In and around these Philippine islands, frequent earthquakes. So Indonesian islands, Philippine islands, so frequent earthquakes here. Clear all of you? Next, so these are active in about 15 countries. ఏంటంటే చూద్దాం. ఎస్పెషల్లీ ఇండోనేషియా, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో దీస్ ఆర్ యాక్టివ్ ఇన్ 15 countries. USA, Mexico, in and around this Pacific Ocean. Mexico, Colombia, Italy, Japan, New Zealand, Indonesia, Indonesian islands. Frequent earthquakes, frequent volcanic eruptions. Examples, active volcanoes. What are those? Now Hawaii's, so Kilawu, USA, active volcanoes. Okay, a few. Hawaii's, Kilawu. Next, so Mesunius, Italy. Next, Krakatoa, Indonesia, active volcanoes. Krakatoa. And Manaloa, Hawaii Island. Okay, a few. India's active volcano, Barron, Andaman Nicobar Islands, and Stromboli, Sicily. Clear? So these are all the active islands. Active volcanoes in the world, in and around this circumpacific belt, friends. Clear? Next, these are all active volcanoes. Dormant, so these have not erupted for a long time but may erupt again in future. అవి నిరంతరం అంటే ఫ్రీక్వెంట్గా ఎరప్ట్ అవుతూ ఉంటాయి యాక్టివ్ వల్కనోస్కి వస్తాయి. ఇవేంటంటే, సో ఇట్స్ నాట్ దట్ మచ్, అగైన్ ఫ్యూచర్లో కూడా ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీస్ హ్యావ్ నాట్ ఎరప్టెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్
బట్ మే ఎరప్ట్ అగైన్ ఇన్ ఫ్యూచర్. మళ్ళీ కూడా ఫ్యూచర్లో ఎరప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లియర్? సో లాంగ్ బ్యాక్ ఎరప్టెడ్, అగైన్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎరప్షన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. ఒకేలా ఫ్యూ అంటే అప్పుడెప్పుడో అగ్నిపర్వతం బద్దలైంది, ఆ తర్వాత చాలా కాలంగా మళ్ళీ ఎప్పుడు ఎరప్ట్ కాలేదు, అగ్నిపర్వతం బద్దలు కాలేదు, మళ్ళీ అగైన్ భవిష్యత్తులో ఎరప్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అటువంటి వాటిని ఏమంటామంటే డోర్మెంట్ వల్కనోస్ అంటారండి. డోర్మెంట్ వల్కనోస్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. మౌంట్ ట్రైనర్ ఇన్ కాస్కేడ్స్ యుఎస్ఏ. మౌంట్ ట్రైనర్ ఇన్ కాస్కేడ్స్ యుఎస్ఏ. క్లియర్? నెక్స్ట్, సో ఫుజియామా in Japan. These are all dormant volcanoes. Fujiyama, very very important. All these examples are very very important examination point of view. And Haleakala, Hawaii Island. These are all dormant volcanoes. Haleakala, so Hawaii Island, dormant volcanoes. Clear? In the year 1991, Mount Pinatubo, Philippines, erupted after 6 centuries of dormancy. Dormancy అంటే సో నిద్రాణంలో ఉన్న తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ ఎరప్ట్ కావడం. See, in the year 1991, Mount Pinatubo, Philippines, erupted after 6 centuries of dormancy. నిద్రాణంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అగైన్ ఎరప్ట్ కావడం. ఎప్పుడో ఎరప్ట్ అయింది, మళ్ళీ అగైన్ ఆఫ్టర్ 6 centuries erupted again. దానికి ఎగ్జాంపుల్ ఈ డార్మెంట్ వల్కనోస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మౌంట్ పెనటబో, ఫిలిప్పీన్స్. ఓకే లవ్ యూ. సో ఫ్రెండ్స్, డోర్మెంట్ వల్కనోస్. నెక్స్ట్, ఎక్స్టింక్ట్ వల్కనోస్ అంటామండి. ఎక్స్టింక్ట్ అంటే దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎరప్షన్ అగైన్. సో నో ఛాన్స్ ఆఫ్ ఎరప్షన్ అగైన్ ఫ్రెండ్స్, నో ఛాన్స్ ఆఫ్ ఎరప్షన్ అగైన్. అంటే సో లాంగ్ బ్యాక్ ఎరప్ట్ అయ్యి మళ్ళీ అగైన్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎరప్షన్. దీస్ ఆర్ యాక్టివ్ ఇన్ ద పాస్ట్ బట్ డు నాట్ హ్యావ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎరప్టింగ్ అగైన్. ఒకప్పుడు ఇవి అగ్నిపర్వతాలనే బద్దలయ్యాయి, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అగ్నిపర్వతం బద్దలయ్యే ఛాన్స్ లేదు. దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎరప్షన్ అగైన్. దీస్ ఆర్ యాక్టివ్ ఇన్ ద పాస్ట్ బట్ దేర్ ఇస్ నో సో పాసిబిలిటీ ఆఫ్ ఎరప్టింగ్ అగైన్. క్లియర్? ఆ వర్గాన్ని ఏమంటామంటే ఎక్స్టింక్ట్ వల్కనోస్ అంటారు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. డెవిల్స్ టవర్ ఇన్ వార్మింగ్ యుఎస్ఏ. సో డెవిల్స్ టవర్ ఇన్ వార్మింగ్ యుఎస్ఏ. అండ్ కిలిమంజారో, టాంజానియా. కిలిమంజారో వల్కనో, టాంజానియా. నార్కొండం, నిద్రానం, ఎక్స్టింక్ట్ అండి. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎరప్షన్ అగైన్. మన ఇండియాలో తీసుకుంటే ఒకటి యాక్టివ్ వల్కనో ఏదండి, బ్యారన్ ఐలాండ్. ఇంతకుముందు ఈ ప్రశ్న గ్రూప్ 2లో అడగడం జరిగిందండి. ఇండియాస్ యాక్టివ్ వల్కనో ఏదని చెప్పేసి అడిగాడు, బ్యారన్ ఐలాండ్. నార్కొండం అనేది యాక్టివ్ వల్కనో కాదండి, ఎక్స్టింక్ట్. దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎరప్షన్ అగైన్. నార్కొండం అనేది ఇంతకుముందు అది సో మెనీ మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఆబ్వియస్లీ ఇదేంటంటే సో యాక్టివ్. నౌ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎరప్షన్ అగైన్. ఎక్స్టింక్ట్ కేటగిరీ కిందకు వస్తుంది అనమాట. నార్కొండం అనేది ఎక్స్టింక్ట్ కిందకు వస్తుంది అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఈ నార్కొండం అగ్నిపర్వతం అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో, ఇండియాలో రెండింటి గురించి ప్రధానంగా మాట్లాడతాం. ఇండియాస్ యాక్టివ్ వల్కనో ఏదంటే బ్యారన్, ఎక్స్టింక్ట్ వల్కనో ఏదంటే నార్కొండం. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, డోంట్ కన్ఫ్యూజ్ ఆల్సో. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే నార్కొండం కూడా యాక్టివ్ వల్కనో కిందకు వస్తుంది, యాక్టివ్ వల్కనో కిందకు రాదు, ఇది ఎక్స్టింక్ట్ వల్కనో కిందకు వస్తుంది. దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎరప్షన్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్. క్లియర్? నెక్స్ట్, సో అకుంగువా. సో అకుంగువా ఇది అర్జెంటీనా అండి. అకుంగువా ఈ వల్కనో అర్జెంటీనా. అకుంగువా అర్జెంటీనా అండి. క్లియర్? దీస్ ఆర్ ఆల్ ఎక్స్టింక్ట్ వల్కనోస్. నెక్స్ట్ అండి, ఇవి యాక్టివ్, డార్మాంట్, ఎక్స్టింక్ట్ వల్కనోస్ గురించి మనం మాట్లాడుకుంటూ ముందుకు వచ్చామండి ఇప్పటి వరకు. క్లియర్? సో తర్వాత వల్కనిక్ ఎరప్షన్స్. చూడండి, ఇక్కడ ఈ వల్కనిక్ ఎరప్షన్స్ వల్ల ఫిజియోగ్రఫీ ఫీచర్స్ ఏంటి ఫామ్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి మాగ్మా అనమాట
పైకి వచ్చి కూల్ అయి సోలిడిఫై అవుతుంది కదా. సో దీనివల్ల ఇక్కడ ఉన్న మాగ్మా పైకి వచ్చి కూల్ అయి సోలిడిఫై అవడాన్ని లావా అంటాం. ఈ లావా పైకి వచ్చి సోలిడిఫై అయ్యే క్రమంలో అనేక రకాలైనటువంటి ఫిజియోగ్రఫీ ఫీచర్స్ ఏర్పడతాయి. రాక్ స్ట్రాటా ఏర్పడుతుంది, ఇగ్నియస్ మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఏర్పడతాయి. క్లియర్? నౌ అయితే ఈ ఫిజియోగ్రఫీ ఫీచర్స్ ఏంటేంటి? సో ఫ్రెండ్స్, ఇగ్నియస్ మెటామార్ఫిక్ రాక్స్ ఇవి ఈ మాగ్మా పైకి వచ్చి కూల్ అయి సోలిడిఫై అవడం వల్ల డిఫరెంట్ ఫిజియోగ్రఫీ ఫీచర్స్ ఏర్పడతాయి. అవి ఏంటి ఒకసారి చూద్దాం. అంటే ఈ వల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఏ కైండ్ ఆఫ్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ ఏర్పడుతున్నాయో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఫిజియోగ్రఫీ ఫీచర్ ఏంటంటే షీల్డెడ్ వల్కనోస్ అనమాట. అగ్నిపర్వతం బద్దలవడం వల్ల షీల్డెడ్ వల్కనోస్ అనేవి ఇక్కడ ఏర్పడతాయి. క్లియర్? అంటే ఇవి కూల్ అయ్యి ఈ మాగ్మా పైకి వచ్చి కూల్ అవ్వడం వల్ల ఇగ్నియస్ మెటామార్ఫిక్ రాక్స్ ఏర్పడతాయి కదా. ఆ ఫిజియోగ్రఫీ ఫీచర్స్ ఏంటంటే అనేవి మనం 1 by 1 చెప్పుకుంటూ వెళ్తున్నామండి ఈ డిఫరెంట్ ఎరప్షన్స్ ద్వారా, వల్కానిక్ ఎరప్షన్స్. ఓకేనా? నౌ లెట్ us see this వల్కానిక్ ఎరప్షన్. వల్కానిక్ ఎరప్షన్స్లో ఫస్ట్ వన్ షీల్డ్ వల్కనోస్. షీల్డ్ వల్కనో అంటామండి. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ది ఎరప్షన్ ఆఫ్ బసాల్ట్ లావా. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ది ఎరప్షన్ ఆఫ్ దిస్ బసాల్ట్ లావా. ఈ లావా కూల్ అయి సోలిడిఫై అవుతుంది. See, this magma comes out and cools and solidification is going to be taken place. These are formed by the eruption of basalt lava. ఇందులో లో సిలికా కంటెంట్ ఉంటుందండి. ఇందులో లో సిలికా కంటెంట్ ఉంటుంది. It has a cone with gentle slope. It has a cone with gentle slope and the base covers wider area. And this base covers wider area. And this base covers wider area, friends. Okay na? సో దిస్ నథింగ్ బట్ ఈ షీల్డ్ వల్కనోస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో మౌనలోవా, హవాయ్ ఐలాండ్, యుఎస్ఏ. మౌనలోవా, హవాయ్ ఐలాండ్, యుఎస్ఏ. క్లియర్? నెక్స్ట్ చూద్దాం. సిండర్ కోన్ వల్కనోస్ కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్ యాష్ అండ్ టఫ్. టఫ్ అంటే ఏంటో చెప్తానండి. టఫ్ ఈజ్ నథింగ్ బట్ వెరీ సింపుల్. ఈ లావా చూడండి, మాగ్మా పైకి వచ్చి కూలే సోలిడిఫై అయ్యే క్రమంలో ఓకేనా యాష్ ఇవన్నీ పైకి వస్తాయి కదా. వచ్చేటప్పుడు ఈ రాక్ స్టడ్ అంతా కూడా కూల్ అయి సొలిడిఫికేషన్ జరుగుతుంది అన్నమాట. సో దాన్ని ఏమంటామంటే ఇక్కడ టఫ్ అని చెప్పేసి అంటాం. టఫ్ అంటారు. జస్ట్ మినిట్. దీన్ని ఏమంటారంటే టఫ్ అంటారండి. కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్ యాష్ అండ్ టఫ్. టఫ్ అంటే ఏంటో చెప్పుకుందాం. టఫ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ కంప్రెస్డ్ యాష్. అగ్నిపర్వతం ఈ విధంగా బద్దలయ్యేటప్పుడు యాష్ వస్తుంది కదా. యాష్ అనమాట కంప్రెస్ అయి ఏర్పడినటువంటి యాష్ యాజ్ వెల్ యాజ్ సెండరు. సెండర్ అంటే చూడండి ఇక్కడ ఎప్పుడైతే లావా ఈ విధంగా పైకి వస్తుందో, సారీ మాగ్మా అనమాట పైకి వచ్చే విధంగా మాగ్మా పైకి వచ్చి కూలై సొలిడిఫై అవుతుంది, దాన్ని లావా అంటాం. ఈ మాగ్మా పైకి వచ్చే క్రమంలో చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి కదా. ఓకేనా? సో సెండర్స్ అంటాం దీన్ని. చూడండి ఇక్కడ మాగ్మా పైకి వచ్చే క్రమంలో ఏమవుతుందంటే కూలై సొలిడిఫై అవుతుంది కదా, ముక్కలుగా బ్రేకప్ అయిపోతుంది కదా. ఇవన్నీ కూడా మళ్ళీ కలిసి ఏర్పడడం. ఈ ముక్కలు ఏవైతే పీస్ ఆఫ్ దీస్ రాక్ స్ట్రాటా, పీస్ ఆఫ్ ద రాక్స్, ఈ రాక్స్ లావా రాక్స్, యూ కెన్ సే దట్. ఈ లావా రాక్స్, ఈ యాష్ ఇవన్నీ కలిపి కంప్రెస్ అయ్యి మళ్ళీ ఏంటంటే ఇక్కడ టఫ్గా ఏర్పడతాయి అనమాట. టఫ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ కంప్రెస్డ్ యాష్, షిండర్ అండ్ స్మాల్ లావా మాసెస్. ఇట్ కంటైన్స్ సిలికా రిచ్ మాగ్మా. ఎర్లియర్ లో సిలికా కంటెంట్ షీల్డ్ వల్కనో. దిస్ సిండర్ కోన్ వల్కనోస్కి వచ్చినప్పటికీ సిలికా రిచ్ మాగ్మా అండి. వెరీ ఇంపార్టెంట్. సిలికా రిచ్ మాగ్మా సిండర్ కోన్ వల్కనోస్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో సి టఫ్ ఈ విధంగా ఏర్పడుతుంది అనమాట. టఫ్ ఈజ్ నథింగ్ బట్ దిస్. యూ కెన్ ఆల్సో వాచ్ ఇట్ ఇన్ డయాగ్రామ్. దిస్ యాష్, షిండర్ అండ్ స్మాల్ లావా masses compressed together, so that is what we call it tough. These are all compressed means one physiographic feature is going to be formed, that is known as tough అంటారండి. దీన్ని ఏమంటామంటే టఫ్. టఫ్ ఈజ్ నథింగ్ బట్ కంప్రెస్డ్ యాష్, సిండర్ అండ్ స్మాల్ లావా masses. ఈ విధంగా ఫైనల్గా ఇగ్నియస్ మెటామార్ఫిక్ రాక్ అనేది రూపాంతరం చెందుతుందండి. క్లియర్? నెక్స్ట్, volcanic eruption produces steep-sided cinder cone. Volcanic eruption produces steep-sided cinder cone. This is nothing but cinders. Clear? Next, see, this is nothing but cinders, friends. Cinders are nothing but like this. Volcanic pieces. This lava pieces, you can say that.
rock pieces. Okay, composite volcanoes. See, composite in the sense they are having more number of eruption channels. That is nothing but these are formed from a series of alternating eruption. Here this is nothing but, see, just a minute. So this is nothing but one alternate eruption. This is nothing but one alternate. This is nothing but, these are nothing but like this alternate eruptions, alternative eruptions. Not only through this vent, in addition to that, so through these, so like it's a tree, it divides into like this. So it's a tree means like this branches. Okay, love you. Alternative eruptions. These are formed from a series of alternating eruptions, quite and violent forms. These are quite as well as violent eruption is going to be taken place. These having alternating layers of ash, tuff and basalt. చూడండి, ఈ విధంగా పైకి వచ్చే క్రమంలో ఇక్కడ సో కూల్ అయిపోయి సొలిడిఫై అవుతుంది అనమాట. ఈ మాగ్మా అనమాట కూల్ అయి సొలిడిఫై అవుతుంది. ఇక్కడ కూడా ఈ విధంగా ఆల్టర్నేటివ్ ఎరప్షన్స్. నాట్ ఓన్లీ త్రూ this magma so comes out not only through this vent, volcanic vent. So here the magma comes out like this. So like this alternative eruptions, cools and solidifies. Clear? These are alternating layers of ash, tuff and basalt. Friends, are you getting all of you? Okay, so this is nothing but the slope of these ఏ విధంగా ఉంటాయి ఇక్కడ చూస్తే స్టీప్నెస్ వీటికి ఏ విధంగా ఉంటుంది. కాంపోజిట్ వల్కనోస్ యొక్క స్టీప్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ కాంపోజిట్ వల్కనోస్ యొక్క స్టీప్ ఎక్కువగా ఉంటుంది. క్లియర్? చూడండి, అంటే షీల్డెడ్ వల్కనోస్ కంటే ఈ కాంపోజిట్ వల్కనోస్ యొక్క స్టీప్నెస్ ఎక్కువ ఉంటుంది. సిండర్ కోన్ వల్కనోస్ కంటే దీని యొక్క స్టీప్నెస్ తక్కువ ఉంటుంది అన్నమాట. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, చూడండి, షీల్డెడ్ వల్కనోస్ కంటే దీని యొక్క స్టీప్నెస్ ఎక్కువ ఉంటుంది. ఈ కాంపోజిట్ వల్కనోస్ యొక్క స్టీప్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏముంటుందంటే సిండర్ కోన్ వల్కనోస్ కంటే దీని యొక్క స్టీప్నెస్ తక్కువ ఉంటుంది అన్నమాట. సిండర్ కోన్ వల్కనోస్ కంటే దీని యొక్క స్టీప్నెస్ అనేది తక్కువ ఉంటుంది. క్లియర్? సో దీస్ నథింగ్ బట్ కాంపోజిట్ వల్కనోస్. నా ఇక్కడ ఫిజియోగ్రఫీ ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నామండి. షీల్డెడ్ వల్కనోస్, కాంపోజిట్ వల్కనోస్, ఓకేనా, ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మరి ఈ కాంపోజిట్ వల్కనోస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మౌంట్ ఫుజీ ఇన్ జపాన్. మౌంట్ ఫుజీ ఇన్ జపాన్ ఫ్రెండ్స్. ది అమౌంట్ ఆఫ్ వాటర్ సిలికా ఇన్ మాగ్మా డిటర్మైన్స్ ది నేచర్ ఆఫ్ లావా ఫ్లో. జనరల్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఈ మాగ్మా అనేది సో పైకి వచ్చి కూల్ అయి సొలిడిఫై అవుతుంది కదా. ఈ సొలిడిఫై అయ్యే క్రమం కానీ ది అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ సిలికా ఇన్ మాగ్మా. ఇందులో ఈ మాగ్మాలో వాటర్ ఎంత ఉంది యాజ్ వెల్ యాజ్ సిలికా. దీస్ టూ ఫ్యాక్టర్స్ ఎస్పెషలీ దీస్ టూ డిటర్మైన్ ది ఓకేనా ద నేచర్ ఆఫ్ లావా ఫ్లో. మోర్ విస్కసా లేకపోతే మోర్ ఫ్లూయిడ్ ఓరియంటెడ్లో ఉంటుందా? ఇట్ డిపెండ్స్ అపాన్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ సిలికా ప్రెసెంట్ ఇన్ దిస్ మాగ్మా. Okay, all of you friends, are you getting all of you? So Mount Fuji, Japan, composite. Clear? Composite volcanoes best example andi. Mount Fuji in Japan is the best example of these composite volcanoes. ప్రతి దానికి మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తూ వచ్చానండి. యాక్టివ్, డార్మంట్, ఎక్స్టింక్ట్ వల్కనోస్ అండ్ సో అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్కనోస్. ఇక్కడ తీసుకుంటే ఫిజియోగ్రఫీ ఫీచర్స్ ఏంటి ఫామ్ అవుతున్నాయి? కాంపోజిట్ వల్కనోస్, షీల్డెడ్ వల్కనోస్, ఓకే లఫ్ యూ, వీటన్నిటి గురించి మాట్లాడుతూ వచ్చానండి. క్లియర్? నెక్స్ట్, సో ఫ్రెండ్స్, కాన్సిక్వెన్సెస్ ఏంటి? మరి అగ్నిపర్వతం బద్దలైనప్పుడు తీవ్ర పరిణామాలు ఏంటి చూద్దాం. యాష్ క్లౌడ్స్ ఏర్పడతాయి. దిస్ ఇస్ నథింగ్ బట్ యాష్ క్లౌడ్స్. అగ్నిపర్వతం ఈ విధంగా బద్దలయ్యేటప్పుడు యాష్ క్లౌడ్స్ అనేవి ఏర్పడతాయి. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది? ఎయిర్ ట్రాఫిక్ విచ్ వుడ్ ఎఫెక్ట్ అవర్ ఎయిర్ ట్రాఫిక్. క్లియర్? సో ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందన్నమాట. ఓకే, చూడండి, ఇక్కడ యాష్ క్లౌడ్స్, లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ యాష్ గ్యాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ దీస్ వల్కనోస్ క్రియేట్ యాష్ క్లౌడ్స్. దీని ద్వారా ఏమవుతుందంటే ఆబ్వియస్లీ సో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ యాష్ అండ్ గ్యాస్ ఆల్సో థ్రోన్ అవుట్. యాష్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ ఆల్సో థ్రోన్ అవుట్, విచ్ వుడ్ ఫార్మ్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్
ash clouds. Large quantities of ash gas thrown out these volcanoes create ash clouds, which affect air traffic. Which affect obviously friends air traffic. Air traffic. Clear? Next అండి. They ultimately fall on the ground and form a coat of ash also. ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ అగైన్ సో కిందికి వచ్చి ఏం ఏర్పడతాయంటే they ultimately fall on the ground and form a coat of ash. Coat of ash అనమాట ఏర్పరుస్తూ వస్తాయి. సో దిస్ యాష్ క్లౌడ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఏ అగ్నిపర్వతం ఈ విధంగా యాష్ క్లౌడ్స్ని ఏర్పరిచింది అంటే సో మౌంట్ సెయింట్ హెలెన్స్ ఇన్ వాషింగ్టన్ యుఎస్ఏ. మౌంట్ సెయింట్ హెలెన్స్ ఇన్ వాషింగ్టన్ యుఎస్ఏ యాష్ క్లౌడ్స్ ఏర్పడ్డాయి. అండ్ మోర్ ఎయిర్ పొల్యూషన్ ఆల్సో. ఎస్ యు ఆర్ రైట్, మోర్ ఎయిర్ పొల్యూషన్. సో దిస్ నథింగ్ బట్ natural air pollution. We are not responsible for this because these are all natural disasters. So Mount St. Helens in Washington, USA is the best example for this. Ash clouds were formed. Clear? At the time of eruption. Next. So మరి mitigation measures ఏంటి చూద్దామండి. మనమేం చేయగలం? ఓకే లఫ్ యూ. ఎవాక్యుయేషన్, సేఫ్ సైడ్, అగ్నిపర్వతం అంటే బద్దలవుతుందని మనం ముందే ఏ విధంగా మనం ప్రిడిక్షన్ చేయగలం. మిటిగేషన్ మెజర్స్ ఒకసారి చూద్దాం. ప్రిడిక్షన్ అండ్ ఎవాక్యుయేషన్. ప్రిడిక్షన్ యాజ్ వెల్ యాజ్ ఎవాక్యుయేషన్. ముందుగానే అక్కడ ఉన్నటువంటి అగ్నిపర్వతం బద్దలవుతుందని ముందే మనం ఇక్కడ సో ప్రిడిక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి పీపుల్ని సేఫ్ ప్లేసెస్లోకి పంపించేయడం ఎవాక్యుయేషన్. ముందస్తు చర్యలు తీసుకోవడం అండి సింపుల్గా. ఓకేనా? ముందస్తు చర్యలు తీసుకోవడం. ఓకేనా? చూడండి మిటిగేషన్ మెజర్స్, ప్రిడిక్షన్ అండ్ ఎవాక్యుయేషన్. మనం ఏ విధంగా మరి ప్రిడిక్ట్ చేయగలం? హౌ కెన్ వి ప్రిడిక్ట్? అగ్నిపర్వతం బద్దలవుతుందని ముందే ప్రిడిక్ట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడం. హౌ కెన్ వి ప్రిడిక్ట్? చూడండి స్మోక్ వస్తూ ఉంటుంది అంటే అగ్నిపర్వతం బద్దలవచ్చు. అండ్ చేంజ్ ఇన్ ది గ్యాసెస్ కాంపోజిషన్లో మార్పులు వచ్చిన. చేంజ్ ఇన్ ది ఫిజియోగ్రఫీ ఫ్యూచర్స్ ఇన్ ది సరౌండింగ్ ఏరియాస్. చేంజ్ ఇన్ ది ఫిజియోగ్రఫీ ఫ్యూచర్స్ ఇన్ అండ్ అరౌండ్ ది సరౌండింగ్ ఏరియాస్. అండ్ మ్యాగ్మాటిక్ సౌండ్స్ ఆల్సో. అండ్ మ్యాగ్మాటిక్ సౌండ్స్ ఎరప్ట్ అవుతూ ఉంటుందని. మ్యాగ్మాటిక్ సౌండ్స్ ఎరప్ట్ అయ్యే క్రమంలో మనం ముందు ఏంటంటే సో ముందుగానే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడం. క్లియర్? సో దిస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ మిటిగేషన్ మెజర్స్. అంటే మిటిగేషన్ మెజర్స్లో సో ప్రిడిక్షన్ అండ్ ఎవాక్యుయేషన్ ముందుగానే మనం గమనించడం, దానికి తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకోవడం. సో అడ్మినిస్ట్రేషన్ దీన్ని ఏమంటాం? మిటిగేషన్ మెజర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే లఫ్ యూ. ముందస్తు చర్యలు, ఈవెన్ డిజాస్టర్ తర్వాత కూడా మనం రీహాబిలిటైజేషన్, రీసెటిల్మెంట్ వర్క్స్ అన్ని కూడా మనం చూసుకోవడం. క్లియర్ లఫ్ యూ. సో దీస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్. సో మరి ఇప్పటివరకు మీకు ఎర్త్క్వేక్ సంబంధించి డీటెయిల్ డిస్కషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. సారీ, నాట్ ఎర్త్క్వేక్స్, వల్కానిక్ ఎరప్షన్స్. నేచురల్ డిజాస్టర్స్లో భాగంగా మనం ఈరోజు ఏంటంటే వల్కానిక్ ఎరప్షన్ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఈవెన్ ఎర్త్క్వేక్స్ గురించి, అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్స్, సునామీ, వీటన్నిటి గురించి నేను ప్రీవియస్ సెషన్స్లో మాట్లాడాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో. క్లియర్ ఫ్రెండ్స్? సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్. సో ఫ్రెండ్స్ రేపటి సెషన్లో కూడా సిరీస్ ఆఫ్ లెక్చర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం ఈవెన్ నేచురల్ డిజాస్టర్స్ కంప్లీట్ చేస్తూ వస్తున్నాం. హీట్ అండ్ కోల్డ్ వేవ్స్ గురించి మాట్లాడాల్సి ఉంది, అది నెక్స్ట్ సెషన్లో తీసుకుంటాను. నేచురల్ డిజాస్టర్స్ తర్వాత మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నాం. ఒక్కొక్క డిజాస్టర్ దాని యొక్క సో మిటిగేషనల్ మెజర్స్ ఏంటి, ఇలా ప్రతిదీ మాట్లాడుతూ వస్తున్నాం. తర్వాత డిజాస్టర్ మెకానిజం ఇన్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్, సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2016 అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 గురించి కూడా వాటికి హైలైట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్స్లో మాట్లాడుతూ వస్తానండి. క్లియర్? సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడే సెషన్. అండ్ బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ ద సెషన్, టుడే అడ్డా 247 మీకు 77% భారీ డిస్కౌంట్ ఇస్తుందండి. 77% ఇస్తుంది భారీ డిస్కౌంట్ మీకు. ఓకే లఫ్ యూ. ఆన్ మహాప్యాక్స్, లైవ్ క్లాసెస్, వీడియో కోర్సెస్, టెస్ట్ సిరీస్, ఈబుక్స్, ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవడానికి యూ నీడ్ టు విజిట్ adda247.com ఫ్రెండ్స్. ఈ 77% భారీ డిస్కౌంట్ పొందడానికి మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ Y228. ఈ కూపన్ కోడ్ని అప్లై చేస్తే మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. So this what friends today's session. I hope you enjoyed the session. So thank you. Have a nice day.